బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అనంతరం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా అక్కడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. షేక్ హసీనా మద్దతుదారులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే షేక్ హసీనా కుటుంబానికి చెందిన ఇళ్లపై దాడులు చేసి నిప్పు పెట్టారు. ఈ దాడుల్లో ముజిబుర్ రెహమాన్ స్మారక భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో హసీనా మద్దతుదారులే టార్గెట్ గా ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ హంట్ ను ప్రారంభించింది. తమ ప్రత్యర్థులను వేధించేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 1300 మందిని అరెస్ట్ చేశారు. హసీనా టార్గెట్ గానీ ఈ ఆపరేషన్ చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గత ఏడాది ఆగస్టులో చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అల్లర్ల ముసుగులో ఎంతో మంది అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి ప్రాణాలు తీసేశారు. ఇప్పుడు షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరుతో దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 1300 మందిని అరెస్ట్ చేశారు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ భవనాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులు చేస్తున్నారు. ఈ దాడులను అరికట్టేందుకు, ప్రత్యర్థులను ఏరివేసేందుకు ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ ప్రణాళికలు రూపొందించారు. బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం ప్రత్యర్థులను వేధించేందుకు కొత్త చర్యలు ప్రారంభించింది. దేశంలో 6 నెలల క్రితం ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం ప్రస్తుతం దేశంలో అస్థిరతను సృష్టించే వారిని ఏరిపారేస్తామని తెలిపింది. కానీ నిజానికి హింసకు పాల్పడే నిరసనకారులకు బదులు ప్రత్యర్థి పార్టీ నాయకులను నిర్వీర్యం చేయడానికి రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్ హంట్ దాడులు ప్రారంభించింది. ఢాకా శివారులోని గాజీపూర్లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ ఆలం చౌదరి తెలిపారు. ప్రజా భద్రత కోసం ఈ ఆపరేషన్ అమలు చేయబడుతోందని ఆయన తెలిపారు. ఆపరేషన్ డెవిల్స్ హంట్లో ఇప్పటికే 1300 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. మరిన్ని అరెస్టులు కూడా జరగవచ్చన్నారు. బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమం తర్వాత దాడులు పెరిగాయని, వారి ఏరివేత తమ లక్ష్యమని, దుష్టశక్తులను అంతం చేసే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. అయితే తాజాగా షేక్ హసీనా కుటుంబానికి చెందిన భవనాలపై కొందరు దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ స్మారక భవనంపై దాడి చేసి నిప్పంటించారు. ఈ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిని మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఒక మంత్రిపై దాడికి ఈ ప్రత్యర్థి నాయకుల గ్యాంగ్ సభ్యులే కారణమని కొందరు మంత్రులు ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన పెరిగిన పరిస్థితుల్లో ఆగస్టు 5న దేశం విడిన షేక్ హసీనా భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో హసీనాతో పాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు మరియు సైనిక అధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కొత్త ఆపరేషన్ కూడా హసీనా అవామీ లీగ్ మద్దతుదారులపైనే కేంద్రీకృతమై ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను బంగ్లాదేశ్ హోంమంత్రి తోసిపుచ్చారు. డెవిల్ అంటే దేశ వ్యతిరేక శక్తులు అని, దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులు, చట్టాన్ని ఉల్లంఘించేవారు, తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొనే దేశ వ్యతిరేక శక్తులను ఏరివేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ డెవిల్ హంట్ను గాజీపూర్లో మొదలుపెట్టి దేశం మొత్తం అమలు చేస్తామని, ప్రజల భద్రతలో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.